మంచి చదివించి వాళ్ళని కరెక్ట్ వేలో పాత్ర తీసుకెళ్ళేది. సో దిస్ ఈజ్ లైక్ నథింగ్ దట్ వీ కుడ్ రియలీ డూ దిస్. We as Aham Prana Foundation are doing this just out of respect for teachers. So idokate mee value kaadu, it's like you deserve lot of things, but ma parimitam inte undi. So this is what we can do at this point of time, but we look forward to do more for teachers. I know a lot of teachers at this point of time are very much in what you call chaala problems lo unnaru. They're not being paid, the schools are not able to afford what we call salaries to teachers. So everybody is in pain. So this is our bit that we could really do to teachers. And yeah, thank you very much for coming here. So we do foundation activities like we support child and girl child education. And apart from that, in COVID situation, we have been distributing food to COVID patients and their families. We have been giving oxygen to the needy people. So we do a lot of other activities. నమస్తే అండి మీడియా మిత్రులకు. లాస్ట్ 1920-21 నుండి ఈ కరోనా వచ్చిన సందర్భంగా సమాజం అంతా చాలా ఈనస్థితికి జారిపోయింది. అందులో ముఖ్యంగా పాఠశాలలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఈ కరోనా మూలంగా కార్పొరేట్ స్కూళ్ళకు లాభం చేకూరుస్తుంది, కానీ మాలాంటి లో బడ్జెట్ స్కూళ్ళు చాలా అధ్వాన స్థితిలో ఈన స్థితిలో ఉన్న పరిస్థితి ఉన్నది ఇప్పుడు. అంతేకాకుండా ఎంతోమంది ఉపాధ్యాయులు చాలామంది ఉద్యోగాలు కోల్పోవడం, లో బడ్జెట్ స్కూళ్ళన్నీ కూడా ఆర్థికంగా వెనుకబడిపోవడం, ఇంకా ఇలానే 21-22 కూడా కరోనా ఉంటే రాష్ట్రంలో ఉన్న లో బడ్జెట్ స్కూళ్ళన్నీ కూడా వెనుకబడ్డ స్కూళ్ళన్నీ కూడా మూతపడే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా మా స్కూల్ పెట్టి దాదాపు 30 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఇంత క్లిష్టమైన పరిస్థితి మేము చూడలేదు. ఆదాయం లేక, పిల్లల చదువు లేక, ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. నిజంగా ఈరోజు మన భారతదేశంలో ఈ కరోనా సెకండ్ వే అంతమవుతుందనే సమయంలోనే మళ్ళీ థర్డ్ వే వస్తుందని ఎంతోమంది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీని మూలంగా కూడా ఇంకా రాబోయే విద్యా సంవత్సరం ఏ పాఠశాల కూడా విద్యార్థులు రాని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కరోనా ఎంత తొందరగా నిర్మూలించినట్లయితే ప్రభుత్వం కూడా అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల మనం కొంతవరకు అరికట్టవచ్చు. నిజంగా సమాజాన్ని అభివృద్ధి చేసేది ఉపాధ్యాయులే ఈరోజు ఎంతోమంది డిగ్రీలు చదువుకొని పట్టాలు పుచ్చుకొని ఉద్యోగాలు లేక, తిండి లేక, డబ్బులు లేక విలవిలబోతున్నారు. అలాంటి సమయంలో నిజంగా కోట్లాది రూపాయలున్నా కూడా ఏ ఒక్కరు కూడా ఏ కంపెనీ కూడా టాటా కానీ, బిర్లా కానీ, రిలయన్స్ కానీ ఎవ్వరు ముందు రాక ఏ టీచర్ కూడా సహాయం చేయకుండా ఉన్నారు. అలాంటి సందర్భంలో ఈరోజు మా పాఠశాలకు నిజంగా ఈ ప్రవీణ్ కుమార్ యొక్క నాయకత్వంలో ఆహా ప్రాణ ఫౌండేషన్ చైర్మన్ వచ్చి మరి మా టీచర్లందరికీ కూడా తన వంతు సహాయం చేయడం నాకు చాలా అభినందించడం జరుగుతుంది, ఆనందంగా ఉంది. నిజంగా ఇంకా ముందు కూడా ఇంకా ఇలాంటి ఫౌండేషన్ వచ్చి మాలాంటి లో బడ్జెట్ స్కూల్ అందరికీ కూడా టీచర్స్ అందరికీ కూడా సహాయం చేయాలని నేను మనసారా భగవంతుని కోరుతున్నాను. మీడియా కూడా నిజంగా మీ మీడియా మిత్రులకు ఒక మనవి ఏంటంటే, ఈ లో బడ్జెట్ స్కూళ్ళ మీద మీరు ప్రత్యేకమైన శ్రద్ధ చూపి వెనుకబడిపోతున్నాయి, స్కూళ్ళని మూతపడుతున్నాయి, దయచేసి మీ సహకారం ఉండాలని కోరుతూ ఉపన్యాసం ముగిస్తుంది. జై హింద్. థ్యాంక్ యూ. Thank you for all the media for coming in and covering this event. So I am the founder and president of Aham Prana Foundation. Last 3 years nunchi we have done a lot of activities like child education, rural school empowerments, food and grocery distribution during first wave of COVID. Next malli second wave of COVID lo we also helped with oxygen. So lot of rural parts of Telangana and Hyderabad chala problems undindi, oxygen leka, food leka. So we used to supply food to doorstep of patients and oxygen kuda doorstep ki velli ichevallam memo. So over a period of time we thought chala schools, chinna schools unnai who are not able to cope up with the current situation.
పిల్లలు ఫీజు కట్టట్లేదు అండ్ దానివల్ల మేనేజ్మెంట్ సరిగా స్కూల్స్ నడపలేకపోతున్నారు అండ్ టీచర్స్కి పేమెంట్స్ ఇవ్వట్లేదు. సో ఐ నో గవర్నమెంట్ ఈస్ గివింగ్ అబౌట్ 2000 రూపీస్ అండ్ రైస్ బ్యాగ్, బట్ 2000 రూపీస్తో ఏమొస్తుంది, వాళ్ళ ఒక వ్యాక్సిన్ కూడా రాదు. సో ఐ థాట్ వీ విల్ హెల్ప్ ద టీచర్స్ హూ ఆర్ లైక్ కొంచెం చిన్న స్కూల్స్ అండ్ లో బడ్జెటెడ్ స్కూల్స్. I thought we will support teachers with a grocery for 2 months. So for now, మేము ఒక 1 month grocery ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ మంత్ మళ్ళీ మేము వచ్చి we will distribute. So over a period of time, I think teachers అనేది they play a very critical role to the current society and they build the nation. Like we say that children build the nation. So children చేత వాళ్ళని సరైన సన్మార్గంలో నడిపించి అండ్ చదివించేది దే ఆర్ టీచర్స్. సో జస్ట్ టీచర్స్ డే రోజు ఒక ఫోటో పెట్టి ఒక కొటేషన్ పెడితే సరిపోదు. వీ విల్ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ద టీచర్స్. లైక్ మోస్ట్ ఆఫ్ అస్ మనం అందరం చిన్నప్పుడు చదువుకొని లైక్ లాట్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ వెరీ బెటర్ పొజిషన్ టు సపోర్ట్ టీచర్స్. దిస్ ఈస్ ద టైమ్ వీ హ్యావ్ టు సపోర్ట్ దోస్ టీచర్స్. లైక్ మనకి పాఠం చెప్పి మనం మంచి పొజిషన్లో ఉన్నాం, బట్ వాళ్ళు ఇంకా అక్కడే మిగిలిపోయి ఉన్నారు. సో ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ టు సపోర్ట్ టీచర్స్ who taught them. వాళ్ళు చదువుకున్న టీచర్స్ వాళ్ళు చదువుకున్న స్కూల్స్లో జస్ట్ గో అండర్స్టాండ్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్, help them in some way. That's the only request I have for everybody. So again, thank you for the media for coming in and keep supporting teachers because any other, for example, ఒక సూపర్ మార్కెట్లో పనిచేసే వాళ్ళు ఆ సూపర్ మార్కెట్ బంద్ అయిపోతే ఇంకొక సూపర్ మార్కెట్లో పనిచేస్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ ద సేమ్ విత్ ద టీచర్స్. టీచర్స్ కెనాట్ గో అండ్ వర్క్ సమ్వేర్ ఎల్స్. They can only teach. That's the only thing they know. So please support teachers and they actually build the nation and it is time to stand for the teachers. Thank you very much.